Welcome to Holy Talks. In a world filled with noise, confusion, and brokenness, we believe real stories still carry power. This podcast is a place where faith meets reality, where testimonies are shared honestly, and where God's grace is seen in everyday lives. Through struggles, failures, miracles, and restoration, we hear how God continues to work in human hearts. Our prayer is that every testimony shared here will encourage you, strengthen your faith, and remind you that you are not alone. If this story blesses you, share it with someone who needs hope today. This is Holy Talks, Varangal, real stories, real faith, and a real God. In Jesus Christ, Amen. Welcome to the podcast. First time in Telangana, we are starting the podcast with pastors. The podcast name is Holy Talks. ఈ podcast లో ఏంటంటే the first main thing is the pastors past. ఆయన లైఫ్ ఏంటిదో, అసలు ఏంటి పాస్టర్స్ స్ట్రగుల్స్ అండ్ ఎకనామిక్ క్రైసిస్, ఫైనాన్షియల్ క్రైసిస్, అటాకింగ్స్, బుల్లింగ్స్, ఇవన్నీ మనం చూస్తాం ఈ podcast లో. ఎపిసోడ్ 1 చాలా బాగుంటది, మీరు కంపల్సరీ చూడండి. మనకు వచ్చిన పాస్టర్ గెస్ట్ విఆర్ సురేందర్, WMJCM వండర్స్ అండ్ మిరాకిల్స్ ఫౌండర్ అండ్ చైర్మన్. దిస్ పాడ్కాస్ట్ అబౌట్ ద మినిస్ట్రీ. థ్యాంక్ యూ. ఆమెన్. వెల్కమ్ టు హోలీ టాక్స్ ఫస్ట్ ఎపిసోడ్. ఫస్ట్ టైమ్ ఇన్ ద తెలంగాణ we start the podcast with the pastors. First guest was a pastor VR Surender from WMJCM. Thank you for accepting the pastor. Welcome, brother. Welcome. Thank you for accepting the offer. Yes. And also, what is meant by this podcast means ఒకరికి తెలుసుకోవడం. Yes. ఒక పాస్టర్ లైఫ్ అనేది ఎలా ఉంటుంది, ఎలా స్టార్ట్ అవుతుంది, Okay. ఫ్రమ్ స్టార్టింగ్ ఆన్వర్డ్స్ ఎలా ఉంటుంది, స్టార్టింగ్ క్రైస్ట్ ని ఎలా యాక్సెప్ట్ చేశారు అని. Okay. ఈ పాడ్కాస్ట్ కి ముఖ్య అనుసరణ అదే. అండ్ ఆల్సో లిటిల్ బిట్ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ బ్రదర్. సో అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. నా పేరు విఆర్ సురేందర్ అండి. నేను ప్రభును 2019లో నేను పరిపూర్ణమైన పరిచర్యలోకి రావడం జరిగింది. నేను ప్రభును తెలుసుకున్నదంటే 2009లో. అయితే కొద్ది సంవత్సరంలో నేను ఒక సేవకుడి కింద పరిచారకుడిగా పనిచేశాను. ప్రభు నన్ను నేరుగా దర్శించి పరిచర్య ప్రారంభించమన్నాడు. ఆ పిలుపును బట్టి నేను 2019లో పరిచర్య ప్రారంభించానండి. మా పరిచర్య పేరు వండర్స్ అండ్ మిరాకిల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్, వరంగల్. ఓకే బ్రదర్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, జీసస్ క్రైస్ట్ మీకు పర్సనల్గా హౌ టు అట్రాక్ట్ మిమ్మల్ని, అట్లా ఆ దేవుడు ఏ విషయంలో అట్రాక్ట్ అయ్యింది మీకు? ఓకే, నేను అందరిగా మాదిరిగానే యూత్లో ఉన్నప్పుడు రకరకాల అడిక్షన్స్కి నేను లోన్ అయ్యాను. సో ఐ వాజ్ ఎంజాయింగ్ మై లైఫ్ లైక్ దట్. సో సినిమాలు చూడడము, పెళ్ళిళ్ళకు వెళ్ళడము, పెళ్ళిళ్ళల్లో విందులు చేసుకోవడం, డ్యాన్సులు చేయడము, ఇలా ఇహలోక విషయాలకు ఎంతగానో ప్రాధాన్యత ఇస్తూ నేను నా సొంత మార్గంలో ప్రయాణం చేయడం జరిగింది. ఒకానొక సమయంలో ఏం జరిగిందంటే, నాకు విపరీతమైన గుట్కాలు తినే అలవాటు ఉండేది, సిగార్ తాగే అలవాటు ఉండేది, ఆల్కహాల్ తాగే అలవాటు ఉండేది. ఈ గుట్కాస్ బాగా తినడం బట్టి నా కడుపులో విపరీతమైన పెయిన్ వచ్చింది. నాకు ఈ దేవుడు ఆ దేవుడు అంటూ ఏ దేవుడి పైన కూడా నాకు నమ్మకం లేకపోయేది. ఈ కడుపు నొప్పి తీవ్రంగా రావడం బట్టి నేను అనేకమైన హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు నా బాడీని స్కాన్ చేసి నా బాడీలో ఎటువంటి ప్రాబ్లం లేదని నిర్ధారించడం జరిగింది. అయితే క్రమం తప్పకుండా అది ఫుల్ మూన్ డే, న్యూ మూన్ డే సమయంలో ఆ యొక్క పెయిన్ అనేది బియాండ్ మై ఏమంటారంటే నేను ఓర్చుకునే స్థాయి కంటే ఎక్కువగా ఉండేది. నేను ఓర్చుకోలేకపోయేవాడిని. సో
మా ప్రాంతంలో ఉన్న అనేకమైన వైద్య నిపుణులను సంప్రదించాను, కానీ ఎవరు కూడా నా అనారోగ్య సమస్యకి పరిష్కారం ఇవ్వలేకపోయారు. రకరకాల స్థలాలకు వెళ్ళాను, రకరకాల వ్యక్తులను కలుసుకున్నాను, కానీ ఎవరు కూడా నన్ను బాగు చేయలేకపోయారు. అయితే నాకు ఒక క్రైస్తవుడు స్నేహితుడు ఉన్నాడు. తన ద్వారా నేనేం తెలుసుకున్నానంటే, నువ్వు అనేక మందిని ట్రై చేసావు కదా, ఒకసారి యేసు ప్రభును కూడా నువ్వు ట్రై చేయి, బహుశా నీ సమస్యకి ఏదైనా పరిష్కారం దొరుకుతుందని చెప్పాడు. తద్వారా నేను ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళాను. ఆ సేవకుడు నాకు ప్రార్థన చేయగా నాలో ఉన్న ఆ యొక్క చాతబడి క్రియలు, మాంత్రిక క్రియలు, ఆ దుష్ట క్రియలన్నీ పటాపంచలు అయిపోయాయి. తద్వారా నేను ఆ బంధకంలో నుంచి బయటికి రావడం జరిగింది. అప్పటి నుంచి నాలో ఒక ఆశ మొదలైంది, నేను కూడా ఎందుకు ప్రార్థన చేయకూడదు. ఆ రీతిగా నేను క్రీస్తును తెలుసుకోవడం, క్రీస్తును వెంబడించడం జరిగింది బ్రదర్. ఎస్ ఓకే బ్రదర్, ఒక అని అడగడం మర్చిపోయినాను. టెల్ అబౌట్ యువర్ ఫ్యామిలీ, ఓకే, about your wife, daughters, children. yes A little bit share about them. డెఫినెట్లీ బ్రదర్. నేను 2011లో నా వైవాహిక జీవితంలోకి నేను ఎంటర్ అయ్యాను. Okay. మా సతీమణి పేరు వీణా సురేందర్. తను కూడా పరిచర్యలో నాకు ఎంతగానో సహాయం చేస్తూ వస్తూ ఉంటారు. Perfect. తను ఒక మంచి గాస్పల్ సింగర్, ఆరాధన చేస్తారు, స్త్రీల మధ్యలో పరిచర్య చేస్తారు. ఈ మధ్య కాలంలోనే చిన్ని బిడ్డల మధ్యలో కూడా మేము పరిచర్య ప్రారంభించడం జరిగింది. ప్రభు యొక్క కృపను బట్టి మాకు 3 ఆడపిల్లలు ఉన్నారు. ఆ 3 ఆడపిల్లలు, ఒకరు 9th స్టాండర్డ్, మరొకరు 7th స్టాండర్డ్, చిన్నది 5th స్టాండర్డ్. ఇట్లా కుటుంబంగా మేమందరం దేవుడి పరిచర్యలో ఉన్నాం బ్రదర్. Okay, I think 3 angels are with you. Yes. Congratulations by the way. Thank you very much brother. And also coming to the main part, మినిస్ట్రీ మీరు స్టార్ట్ చేశారు. మీ మినిస్ట్రీ కోసం మీరు చాలా చెప్తున్నారు. వండర్స్ అండ్ మెరాకిల్స్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్. ఈ మినిస్ట్రీస్ లో మీకు స్ట్రగుల్స్? లైఫ్ ఇస్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్ బ్రదర్. yes ఈ మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు వీ హ్యావ్ స్టార్టెడ్ విత్ 2 people. yes అది కూడా ఎంతగానో ప్రయాసపడుతూ మేము వేరొక చోటికి వెళుతూ ఈ ఇద్దరు వ్యక్తులకి సుమారు మేము ఒక 4 నెలలు మేము వారికి బోధించడం జరిగింది. బైబిల్ సెలవిస్తుంది, నువ్వు చిన్న విషయంలో నమ్మకంగా ఉన్నప్పుడు నిన్ను దేవుడు అనేకమైన వాటిపైన ఆశీర్వాదకర్తగా పెడతాడని. సో అవర్ జర్నీ యాజ్ ఎ పాస్టర్ వీ హ్యావ్ స్టార్టెడ్ సో హంబుల్. సో దేవుడు మమ్మల్ని ఎంతగానో పరీక్షించాడు. మనుషుల యొద్ద నుండి, అపవాది యొద్ద నుండి, దుష్టుల యొద్ద నుండి అనేక రకాల పోరాటాలు మేము ఎదుర్కొన్నాం, ఉపద్రవాలు ఎదుర్కొన్నాము. దాంట్లో చెప్పదగిన ఉపద్రవం ఏంటంటే, పోరాటం ఏంటంటే 2024లో బ్రదర్, ఏప్రిల్ 13th మేము నివాసం ఉంటున్న ప్రాంతంలో పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు దేవుడు మమ్మల్ని ఎంతగానో ప్రేరేపించి మా ద్వారా అద్భుతాలు, సూచక క్రియలు అక్కడ చేయడం జరుగుతూ ఉంది. వాటిని మరి తట్టుకోలేని అపవాది ఎలాగైనా సరే వీరి యొక్క మినిస్ట్రీని తప్పు త్రోవలోకి నడిపించాలని, చెడ్డ పేరు తీసుకొని రావాలని సుమారు ఒక 40-50 మంది మా పైన మూకుముడిగా దాడి చేశారు బ్రదర్. అయితే ప్రభు యొక్క కృపను బట్టి ఎవరికి కూడా ఎలాంటి హాని కలగలేదు. నేను నా హృదయాంతరంగంలోంచి చెప్పుతా ఉన్నాను, వారు మా మినిస్ట్రీని ఆపాలనుకున్నారు, కానీ ఆ దాడి అయిన పిమ్మట మేము అనేక చోట్లకి మా యొక్క పరిచర్య అనేది వ్యాపింపబడింది. Praise the Lord. Amen. Yes. It's a very beautiful brother, and also very అటాక్ అంటే ఇస్ నాట్ ఈజీ. అది తీసుకోవడం అంటే చాలా కష్టం. అది దాని నుంచి బయటకు రావాలని కూడా నాట్ ఈజీ అది. అండ్ ఆల్సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి వెళ్ళే ముందు, జస్ట్ బ్రదర్, కాంట్రవర్షియల్. వీఆర్ గోయింగ్ టు షూట్ ఏ కాంట్రవర్షియల్ క్వశ్చన్స్. బికాస్ వై కాంట్రవర్షియల్ ఎందుకంటే ఎవ్రీ పర్సన్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఫేస్ చేస్తున్నారు. ఆ కాంట్రవర్షియల్ ఎవరికి షేర్ చేసుకోవాలి? అతని ఫాదర్ కా, అతని మదర్ కా, అతని ఫ్రెండ్ కా, కొందరికి షేర్ చేసుకోలేరు. ఓకే, బట్ ఈ వీడియో నుంచి అతను ఈ వీడియో చూసినప్పుడు సంథింగ్ చేంజ్ అవుతే మేబీ గాడ్స్ వేస్ లోకి వస్తాడని నా ఉద్దేశం. ఓకే, దట్స్ వై నీ కాంట్రవర్షియల్ ఒక క్వశ్చన్. నేను గో హెడ్ బ్రదర్. ఫస్ట్ అనేసరికి టెంప్టేషన్స్ బ్రదర్. ఓకే, ఇన్ ద డిజిటల్, ఇప్పుడున్న డిజిటల్ దాంట్లో ఈజీ టు యాక్సెస్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్. దాంతో పాటు ఈజీ టు యాక్సెస్
పోర్నోగ్రఫీ. యా, యు ఆర్ రైట్. అబ్సల్యూట్లీ చాలా ఈజీ అయిపోయింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా ఈజీ అయిపోయింది. ఎస్. దాని నుంచి ఓవర్కమ్ ఎలా చేయాలి? ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది మెన్స్ ఆర్ ట్రాప్డ్ బై ఇన్ పోర్నోగ్రఫీ. యా, యు ఆర్ రైట్. వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ వాళ్ళు ఆ పోర్నోగ్రఫీ నుంచి వేరే ప్లెజర్స్ అనేది వెళ్ళిపోతున్నారు. సొసైటీ అనేది సపరేట్ అయిపోతుంది. ఓకే. డెవిల్ అటాక్ అనేది చాలా ఉంటుంది. ఇందు నుంచి ఎలా బయటికి రావాలి, ఓవర్కమ్ ఇందు నుంచి ఎలా రావాలి? బైబుల్ క్లియర్ గా చెప్తుంది సహోదరుడా, ఏ భేదం లేదు, మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. అయితే ఆ దేవుడే మానవ రూపిగా ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరములు జీవించి ఎలా మనం బ్రతకాలనేది ఒక మాదిరి మనకు నేర్పించాడు. ఎస్. ఈ టెంప్టేషన్ నుంచి వెళ్ళి, లేకుంటే ఫ్లెష్లీ థాట్స్ నుంచి వెళ్ళి, పొనోగ్రఫీ నుంచి వెళ్ళి, ఇప్పుడున్న మనకి యాక్సెస్ని బట్టి పాపం చేయడానికి చాలా ఈజీ అయిపోతుంది. అవును, ఒకప్పుడు పాపం చేయాలంటే మనం ఎక్కడో వేరే చోటుకి వెళ్ళి చేసేవాడు. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న మనకున్న ఫెసిలిటీస్ పాపం చేయడానికి ఎక్కడికో వెళ్ళనక్కర్లేదు. మన చేతుల్లో ఉన్న పరికరము, ఆ మొబైల్ని బట్టి రకరకాల పాపాలు చేయవచ్చు. నేను ఈ విషయంలో ఎలా బయటికి రావాలనేది చెప్పాలదలుచుకుంటే, బైబిల్ ఏమని సెలవిస్తుందంటే యవనులు మహాబలవంతులు. మెయిన్గా ఈ యొక్క ఫ్లెష్, ఈ యొక్క లస్ట్ అనేది సర్వ మానవులని చాలా 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 టెంప్టేషన్లోకి తీసుకొని వెళ్తుంది. దీన్ని మనం జయించాలంటే మన దగ్గర ఉన్న ఆయుధం ఏంటంటే స్క్రిప్చర్. ఎలాగైతే ఈ ఫ్లెష్కి, ఈ దేహానికి, ఈ శరీరానికి మరి ఆకలి, ఆహారం అనేది అవసరమో, ఈ హృదయానికి కూడా ఆహారం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఆహారం అనేది హృదయానికి మనం ఎలా పెట్టగలుగుతామంటే దేవుడు మనకిచ్చిన నిబంధన వాక్యము. ఎప్పుడైతే ఈ వాక్యం మనము చాలా ఎక్కువగా చదువుతూ ఉంటామో, ఆ వాక్యం ఏం చేస్తుందంటే మనం జీవింపచేస్తుంది. ఈ జీవపు వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు మనం పాపం చేయడానికి ఇష్టపడము. నేను అలా చేయకూడదు కదా, నేను యేసుక్రీస్తు బిడ్డని కదా, నేను యేసుక్రీస్తు కుమారుని కదా, ఇది చేస్తే నా దేవుడికి నచ్చదు కదా అని ఒక అభిప్రాయంలోకి వస్తుంది. ఈరోజు టెంప్టేషన్ అయినా కానీ, సుసైడల్ స్పిరిట్ అయినా కానీ, లస్ట్ అయినా కానీ, ఏ రకమైన ఫాల్స్ అలిగేషన్స్ కానీ జయించాలంటే మన దగ్గర ఉన్న ఆయుధం ఏంటంటే we need to kneel and ask the God. Second thing is we need to read the scripture, and according to the scripture we have to walk. That's it. God will help us. God will shift from that temptation. Okay, brother. Perfect. Okay. And also ఇదే టెంప్టేషన్ లో ఇంకొక క్వశ్చన్ ఉంది బ్రదర్. ఇది ప్రాక్టికల్ గా బయట ఒకటి జరిగింది. ఓకే. అంటే నేను ఒక యూట్యూబ్ లో వేరే దగ్గర చూసాను. నేను ఇప్పుడు ఏమవుతుందంటే ఆబ్వియస్లీ మెన్ విల్ అటాక్ టు ద పోర్నోగ్రఫీ విదిన్. ఇప్పుడు ఉమెన్ కూడా, ఉమెన్ హాస్టల్స్లో, ఓకే, గర్ల్స్ హాస్టల్స్లో ఎలా ఉందంటే ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్స్ దేర్ ఆర్ లవింగ్ ఈచ్ అదర్. అంటే ఇక్కడ సో కాల్డ్, నేను వాడద్దు, బట్ ఐ యూస్ టు సే దిస్, దే ఆర్ సేయింగ్ ద లెస్బియన్స్. They're loving each other. They're going to the extent. How devil are changing this. Yes. ఎందుకంటే మనకి దేవుడు క్రియేట్ చేసింది మెన్ అండ్ ఉమెన్. వీళ్ళిద్దరితోనే మనం నడవాలి లైఫ్ అనేది. కానీ డెవిల్ ఏం చేస్తుంది ఇక్కడ? ఉమెన్ అండ్ ఉమెన్ అంటే ఇది ఒకటి వేరేలాగా వెళ్తుంది. సో ఇప్పుడు గర్ల్స్ కి ఈ ప్రాబ్లం ఉండడం వల్ల వాళ్ళు బయటికి చెప్పుకోలేరు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ లెస్బియన్ నుంచి మనం ఓవర్కమ్ ఎలా చేయాలి, ఓకే, ఈ థాట్ ప్రాసెస్ నుంచి ఎలా బయటికి రావాలి అనేది మీరు ఒక చిన్న వర్డ్స్ షేర్ చేసుకుంటారు. వెరీ సింపుల్ బ్రదర్. నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇది సేమ్ జెండర్ లవింగ్ ఈచ్ అదర్ కావచ్చు. సో ఇలాంటివన్నీ ఒకప్పుడు యూరోపియన్ నేషన్స్లలో, అమెరికా లాంటి నేషన్స్లలో మనం వినేవారమే. ఇప్పుడు అది స్లోగా మన దేశానికి కూడా వ్యాపించింది. సో ఇలా ఒక మనిషి బిహేవ్ చేయడానికి కారణం ఏంటంటే తన దగ్గర ఉన్న యాక్సెస్, తన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్. సో వెన్ వీఆర్ మేకింగ్ ఏ ఫ్రెండ్షిప్ విత్ అదర్స్, నువ్వు ఎలాంటి స్నేహితుడిని కలిగి ఉన్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం.
తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని ఎక్కడో హాస్టల్లో పెట్టేసి నా అబ్బాయి నా అమ్మాయి బాగా చదువుకుంటున్నారనే భ్రమలో ఉండకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలాంటి పనులు చేస్తున్నారు, ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు, ఎలాంటి చాటింగ్ చేస్తున్నారు అనేది ఒక కీన్ అబ్జర్వేషన్ అనేది వాళ్ళ పైన ఉండాలి. ఏ తల్లిదండ్రులు అయితే వాళ్ళ పిల్లల పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి వారిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారో ఆ పిల్లలు తప్పు చేయడానికి ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది. ఇన్ కేస్ అబ్జర్వ్ చేసినా కానీ వారు బిబ్లికల్గా నడవకుంటే, దేవుడు ఆదేశించిన రూట్లో వాళ్ళు నడవకుంటే వాళ్ళు తప్పు చేయడానికి 100/100% అక్కడ ఆస్కారం ఉంటుంది. సో ఈ సేమ్ జెండర్ లవింగ్ ఈచ్ అదర్ కావచ్చు, లెస్బియన్స్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, దీనిలో నుంచి స్త్రీలు బయటికి రావాలంటే చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఒకటి బైబిల్ ఒక మాట సెలవిస్తుంది, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హద్దుకొనును, వారు ఇరువురు ఏక శరీరమగును. అదే రీతిగా స్త్రీ విషయంలో కూడా ఒక మాట బైబిల్ సెలవిస్తుంది, గుణవతి రాలు అయిన భార్య లేకుంటే స్త్రీ తన ఇంటిని ఏం చేసుకుంటుందంటే చక్కదిద్దుకుంటుంది. మనుషులు చూడకుండా ఉండవచ్చు ఆ స్త్రీని, ఆ లేడీని, లేకుంటే ఆ గర్ల్ని. తనెప్పుడు భావించాలి, నన్ను చూస్తున్న ఒక దేవుడు ఉన్నాడు, దేవుడి దృష్టిలో నా యొక్క ఆలోచనలు ఎలా ఉన్నవి, నా యొక్క మాటలు ఎలా ఉన్నవి, నా యొక్క ప్రవర్తన ఎలా ఉన్నదని ఎప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. క్రైస్తవుల స్త్రీలకు, క్రైస్తవ బిడ్డలకు నేను ఇచ్చే సలహా ఒక్కటే, ఓకే, మీ తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో దూర ప్రాంతంలోకి మిమ్మల్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఉంచి మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. నీవు క్రీస్తు ఏర్పాటు చేసిన మార్గంలో నువ్వు నడుస్తున్నావా లేదా అని ఎప్పటికప్పుడు నువ్వు చెక్ చేసుకోవాలి. యాజ్ ఎ క్రిస్టియన్ యూ నీడ్ టు హ్యావ్ ద రెగ్యులర్ హ్యాబిట్ ఆఫ్ ద ప్రేయర్. రెగ్యులర్లీ యూ నీడ్ టు మెడిటేట్ ద గాడ్ సో దట్ ద వర్డ్ విల్ స్పీక్ టు యూ. డెఫినెట్లీ అప్పుడు ఏమవుతుందంటే ఆ వర్డ్ నువ్వు చేసేది కరెక్టా రాంగా అని నీకు తెలియపరుస్తుంది. ఇంకొక మాట కూడా ఉంది బైబిల్లో, మీకు బోధకులు అక్కరలేదు, పరిశుద్ధాత్మ దేవుడే మీకు సమస్తము బోధ చేస్తాడు. ఆయన సత్యంలో నుంచి సర్వ సత్యంలోకి తీసుకొని వెళ్తాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడి పైన మనం ఎప్పుడైతే ఆధారపడుతూ ముందుకు వెళ్తూ ఉంటామో తప్పు చేయడానికి ఆస్కారం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో దట్ వాళ్ళు మాదిరిగా జీవిస్తూ వాళ్ళ జీవితాన్ని బట్టి అనేకులను ప్రభు వైపు త్రిప్పే వారిగా ఉండడానికి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి బ్రదర్. జస్ట్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే, దే హ్యావ్ టు kneel and pray, they need to meditate the God and they have to have a special attention. ఎలాంటి వీడియోస్ నేను చూస్తున్నాను, ఎలాంటి చాటింగ్ నేను చేస్తూ ఉన్నాను. సో డెవిల్ ఈజ్ ఎ లయర్. వాడు ఏం చేస్తున్నా కానీ నువ్వేం చేస్తున్నా కానీ నువ్వు కరెక్ట్ చేస్తున్నావు అనే ఫీలింగ్లోకి తీసుకొని వెళ్తుంది. వాని గురించి బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, వాడట దొంగతనం చేయుటకు, హత్య చేయుటకు, నాశనం చేయుటకు వస్తాడు. అయితే జీవం గల యేసయ్య మనకు జీవం ఇచ్చుటకు, సమృద్ధి జీవం ఇచ్చుటకు. నీవు లీడ్ చేసే లైఫ్ ఎలా ఉందని నువ్వు ఎప్పటికప్పటికి చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే వీ కెన్ కమ్ అవుట్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ దిస్ టెంప్టేషన్స్ అండ్ ట్రయల్స్ బ్రదర్. ఓకే బ్రదర్, పర్ఫెక్ట్. అండ్ ఆల్సో మీరు చెప్పిన ఆన్సర్ కూడా చాలా బాగుంది బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. అండ్ వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ క్వశ్చన్, అగైన్ కాంట్రవర్షియల్, సారీ ఫర్ ట్రబుల్. ఓకే, నో ఇష్యూస్. మ్యారేజెస్, ఓకే, రిలేషన్షిప్స్, ఫెయిత్ఫుల్నెస్, ఎస్, హౌ టు సెలెక్ట్ ఏ ఉమెన్ ఆర్ మెన్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో. మీరు చాలా చూసే ఉంటారు న్యూస్ లో, ఆఫ్టర్ మ్యారేజ్ హస్బెండ్ అయినా వైఫ్ అయినా ఏంటంటే గర్ల్ ఫ్రెండ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తోటి చంపడం చాలా జరుగుతుంది. yes brother, you are right. ఫ్రమ్ ద నార్త్ టు సౌత్, ఓవరాల్ ఇండియాలో చాలా అంటే చాలా జరుగుతుంది. ఈవెన్ ద విలేజెస్ ఆల్సో కూడా మనకు జరుగుతుంది. అవునవునవును. దీని నుంచి మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఒక మెన్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక ఉమెన్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, అసలు దేవుడు మనకి ఎలా ఒక ఇండికేషన్స్ ఇస్తారు. ప్లీజ్. yes definitely brother. మ్యారేజ్ గురించి ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్ అనేది బైబిల్లో ఉంది బ్రదర్. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. ఎస్, దేవుడు ఏమంటున్నాడంటే, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఎ మ్యాన్ టు లివ్ అలోన్. అందుకోసమనే ఈ సోషల్ సిస్టమ్ మ్యారేజ్ అనేది తీసుకొని వచ్చారు. సో ఈ సోషల్ సిస్టమ్ మ్యారేజ్ని ఒక మగ వ్యక్తిని ఎన్నుకునే క్రమంలో ఒక స్త్రీ కావచ్చు, ఒక స్త్రీని ఎన్నుకునే సమయంలో ఒక పురుషుడు కావచ్చు, వాళ్ళు కొన్ని నియమాలు పాటించాలి. ఏంటి ఆ నియమాలు అంటే, వీ నీడ్ టు హ్యావ్ ఎన్ ఫెలోషిప్ విత్ ద గాడ్. సో ఇవాళ 90% ఆఫ్ ద ఫ్యామిలీస్
డిస్ట్రక్షన్లో ఉన్నాయి బ్రదర్. అవును. దే ఆర్ కంప్లీట్లీ అండర్ ద బాండేజెస్. భర్త భార్యని అర్థం చేసుకొని స్థితిలో, భార్య భర్తను అర్థం చేసుకొని స్థితిలో, భార్యాభర్తలు వాళ్ళ పిల్లల పైన కాన్సన్ట్రేషన్ చేయని స్థితిలో ఉంటున్నారు అక్కడ. నువ్వు ఒక వైఫ్ని చూస్ చేసుకుంటున్నప్పుడు, ఒక హస్బెండ్ని చూస్ చేసుకుంటున్నప్పుడు కంపల్సరీ దేవుడి దగ్గర కొన్ని యాక్సెసెస్ని మనం పెట్టుకోవాలి. దేవుడి దగ్గర మనం అడగాలి. ఫర్ సపోజ్ నా జీవితంలోకి వచ్చేస్తుంది ఉంటే నన్నే ఉదాహరణగా తీసుకొని చెప్తున్నాను. వెన్ ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ ద మ్యారేజ్, ఐ ఫాస్టెడ్ ఫర్ మెనీ డేస్ బ్రదర్. ఐ వాస్ ఫాస్టెడ్ ఫర్ మెనీ డేస్. నేను దేవుని అడుగుతా ఉన్నాను, ప్రభువా నీవు ఏర్పాటులో ఉన్న బిడ్డ నాకు భాగస్వామిగా నా జీవితంలో వచ్చేది ఉంటే మేమిద్దరం కలిసి ఇంకా బలమైన పరిచర్య చేయగలుగుతాము. నాకు నచ్చిన అమ్మాయి కాదు కానీ నీకు నచ్చిన అమ్మాయి నా జీవితంలోకి అనుగ్రహించవా ప్రభు అని నేను అడిగేవాడిని. ఫర్ సపోజ్ బైబుల్లో కూడా అబ్రహాము ఇస్సాకును మరి రెబెకాకి ఇచ్చే సందర్భంలో ఎలియాజర్ని అక్కడికి పంపిస్తాడు. ఓకే, ఒక రైట్ పర్సన్ నాకు కోడలుగా రావాలి అని అబ్రహాము దేవుడి దగ్గర ఒక వాంఛతోటి అడుగుతూ ఉంటాడు. ఆ సందర్భంలో ఏమైందంటే రిబికా అనేది ఇస్సాకు జీవితంలో ప్రవేశించడం జరిగింది. సో ఈరోజు ఈ రాంగ్ మ్యారేజెస్ని బట్టి, అన్సూటెడ్ మ్యారేజెస్ని బట్టి, రాంగ్ ఎఫేర్స్ని బట్టి, ఇల్లీగల్ ఎఫేర్స్ని బట్టి చాలా ఫ్యామిలీస్ ఈరోజు బ్రేకప్ సిచ్యువేషన్లో ఉన్నారు బ్రదర్. సో ప్రతి విషయంలో, మెయిన్గా మ్యారేజ్ విషయంలో ఒక క్రైస్తవుడు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని దగ్గర అడగాలి, కొన్ని కన్ఫర్మేషన్స్ తీసుకోవాలి. ప్రభా ఈ అమ్మాయినా లేకుంటే ఈ అబ్బాయినా, ఒక కన్ఫర్మేషన్, ఒక సింబాలిజం పెట్టుకోవాలి, లేకుంటే ఏదైనా ఒక గుర్తు పెట్టుకోవాలి. ఒకవేళ ఈ అమ్మాయే నా జీవితంలో నువ్వు భారీగా అనుగ్రహిస్తున్నావు అంటే దానికి ఒక గుర్తు, దానికి ఒక నిబంధన నాకు తెలియపరచు ప్రభు అని అడగాలి. ఎందుకంటే నువ్వు చూస్ చేసుకునే పర్సన్ ఆమె జీవితకాలం నీతోటి ఉండాలి. ఆమె తోటి నువ్వు జీవితకాలం ట్రావెల్ చేయాలి. మీ అండర్స్టాండింగ్ సరిగా లేదు అనుకోండి, తద్వారా నువ్వు ఒకవేళ మినిస్ట్రీ చేసి ఉంటే నీ మినిస్ట్రీ పైన ఇబ్బంది పడుతుంది, నీ ఫ్యామిలీ పైన కూడా ఇబ్బంది పడుతుంది. దాని ప్రభావం ఎంటైర్ నీ లైఫ్ పైన ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి రైట్ చాయిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రైట్ చాయిస్ ఇట్ డజంట్ మీన్, ఇట్ మీన్స్ దట్ అకార్డింగ్ టు ద విల్ అండ్ ద పర్పస్ ఆఫ్ ద గాడ్, పలానా స్త్రీ కానీ పలానా పురుషుని కానీ దేవుడి ఏర్పాట్లో ఉన్న బిడ్డలను మనం చూస్ చేసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజులలో మా దగ్గరికి వస్తున్న యవనస్తులు, అన్న నేను ఒక పలానా వ్యక్తిని నేను ఇష్టపడతా ఉన్నానన్న అంటే నేను అడుగుతా ఉంటాను, బ్రదర్ మరి ఆ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు క్రీస్తుని ఎరిగిన అమ్మాయి, క్రీస్తుని ఎరిగిన అబ్బాయి అంటే, లేదన్నా అమ్మాయి క్రీస్తుని ఎరగలే కానీ నన్ను బట్టి అమ్మాయి తెలుసుకుంటుందన్న క్రీస్తుని అంటే, మరి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నువ్వు ఎట్లా లీడ్ చేయగలుగుతావు అంటే, నేను ఆమెను మార్చుకుంటానన్నా అని చాలా ఎగ్జాంపుల్స్ వాళ్ళు ఇస్తూ ఉన్నారు. చివరికి ఏమైందో తెలుసా, ఈ అబ్బాయి అమ్మాయిని మార్చుకోవడం కాలేదు కానీ అమ్మాయి అబ్బాయిని మొత్తం తన వైపు లాగేసుకొని కంప్లీట్గా అతను దేవుని నుంచి దూరమై నౌ హీస్ లీడింగ్ యాజ్ ఏ నార్మల్ జెంటల్ లైఫ్ అవుట్ సైడ్. ఓకే, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ ద మ్యారేజ్ బ్రదర్. కంపల్సరీ యూ నీడ్ టు kneel and in the presence of the God you need to pray for that one. Okay brother, and also just దీంట్లో చిన్న పర్సనల్ క్వశ్చన్, మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది బ్రదర్? 2011 brother. I was engaged in 2011. Now it is 2026. Almost 14 completed. We entered into the 15th year. Yeah. మీ 15 years మ్యారేజ్ లైఫ్ లో okay, the serious challenges, most temptations, మీకు స్ట్రగుల్స్ ఉండొచ్చు ఆ మ్యారేజెస్ లో. ఇంకా చెప్పాలంటే ఆ టైంలో ఫర్గివ్నెస్, ఎక్కడ ఏం జరిగింది, స్ట్రగుల్స్ చిల్డ్రన్ విషయంలో కావచ్చు, ఫైనాన్షియల్ సిచ్యువేషన్, హెల్త్ సిచ్యువేషన్స్, ఈ 14 years లో దేవుడు మీకు ఎలా సహాయం చేశాడు? టు బి హానెస్ట్ బ్రదర్, ఈ 2011 నుంచి 26 వరకు చూసేది ఉండేది ఉంటే ఇన్ వన్ ఏరియా లేకుంటే అదర్ ఏరియా, ఏదో ఒక ఏరియాలో ఈ ట్రబుల్ అనేటివి సాధారణంగా రావడం జరుగుతూ ఉన్నవి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎదుట వ్యక్తి మనల్ని అండర్స్టాండింగ్ చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. అవును, ఆ సమయంలో
మనము వాక్యము రీతిగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాక్యం ద్వారానే వాళ్ళని సరి చేయాలి. Yes, yes. Sometimes it may happen with your mother, sometimes it may happen with your father, Yes. sometimes it may happen with your beloved one. Yes. సో ఎందుకంటే ఇప్పటికీ మనం ఈ శరీరంతోనే జీవిస్తున్నాం కాబట్టి, ఈ లోకంలోనే ఉన్నాం కాబట్టి, ఆ ట్రేల్స్ అనేటివి, ఆ టెంప్టేషన్స్ అనేటివి, ఆ ఉపద్రవాలు అనేటివి సర్వసాధారణంగా ప్రవేశిస్తూ ఉంటుంది. ఐ హ్యావ్ అండర్గోన్ సో మెనీ టైమ్స్ ఫినాన్షియల్ క్రైసిస్. At the same time, when I started preaching, పీపుల్ అండర్ ఎస్టిమేటెడ్. వీళ్ళు చేయగలుగుతారా పరిచర్య, వీళ్ళ ద్వారా అవుతుందా, వీళ్ళే సరిగా లేరు కదా, వీళ్ళు ఇంకొకరిని ఎలా మారుస్తారు, రకరకాల మాటలు వింటున్నప్పుడు కొంచెం వి నీడ్ టు ఫీల్ వెరీ వెరీ సారీ అబౌట్ దట్ వన్. కోపం వచ్చేది కానీ దేవుడు మళ్ళా మాతోటి మాట్లాడేవాడు. ఎస్, యూ కెనాట్ షో యాంగర్ ఆన్ దెమ్. సో వాళ్ళు కోపపడినట్టుగా, వాళ్ళు మాట్లాడినట్టుగా నువ్వు కూడా మాట్లాడితే వాళ్ళకి నీకు తేడా ఏముంది? యూ నీడ్ టు లవ్ దెమ్, యూ హ్యావ్ టు ఫర్గివ్ దెమ్, యూ హ్యావ్ టు ప్రే ఫర్ దెమ్. సో అది ఫినాన్షియల్ క్రైసిస్ కావచ్చు, మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు, ఫ్లెష్లీ థాట్స్ కావచ్చు, దిస్ ఆల్ విల్ రియలీ ట్రబుల్ టు బి హానెస్ట్. అంటే దైవికంగా ఒక సంపూర్ణతలోనికి వచ్చేంత మట్టుకు ఇలాంటివన్నీ మనం అనుభవిస్తూ వెళ్ళాలి. ఆ సమయంలోనే మనం అధికమైన ప్రార్థన చేయాలి. యేసు ప్రభుతోటి ఏకాంతంగా అధికమైన సమయాన్ని మనం గడుపుతున్న సమయంలో క్రమక్రమంగా ఈ లోక ఆశలు, ఐహిక విచారము, ఈ లోకంలో కనబడుతున్న ఆకర్షణీయమైనవన్నీ మన నుండి దూరం అయిపోతాయి. అప్పుడు సంపూర్ణంగా ప్రభులోనికి వెళ్ళి ఇంకా బలమైన పరిచర్య మనం చేయగలుగుతాం. ఓకే బ్రదర్, దట్స్ ఫైన్. ఫర్గివ్నెస్ కోసం చాలా బాగా చెప్పారు. yes, thank you brother. అండ్ ఆల్సో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ప్రతి ఒక్కరికి ఉంటది. దాని గురించి మీరు చాలా ఓపెన్ అప్ గా మీరు చెప్పారు. అది థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, అగైన్ కాంట్రవర్షియల్ బ్రదర్. దిస్ ఇస్ మోర్ కాంట్రవర్షియల్. ఓకే, కాంట్రవర్షియల్ అనే కన్నా బయట జరుగుతుంది ఇది. ఓకే, మీరు యూట్యూబ్ లో చూస్తుంటారు, టీవీలో చూస్తుంటారు, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా చూస్తుంటారు. ఆపోజిషన్ ఫెయిత్ attacking. Okay. How did you see the attacking? Okay. And also ఈ attacking లో కూడా so called groups, I want to don't take the groups. Okay. I want to don't insult them. So called groups అంటే ఒక గ్రూప్స్ వచ్చి అటాక్ చేయడం. మోర్ ఓవర్ అటాకింగ్ లో కూడా ఒక చర్చ్ లో ఫుడ్ అవుతుంది, ఇంకా ఫుడ్ ని కూడా డిస్టర్బ్ చేసేస్తున్నారు వాళ్ళు. yes, దట్స్ పర్ఫెక్ట్. మీరు కూడా చూస్తూ ఉంటారు అది. ఓకే. అదొకటి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు అటాక్ వచ్చేసి వాళ్ళ అపోజిషన్ ఫెయిత్ అనేది చర్చ్ లో వాళ్ళు అక్కడ పెడుతున్నారు. దట్స్ అ వెరీ దానికోసం మీరు మీ ఒపీనియన్ ఎట్లా ఉంటుంది? నైస్ క్వశ్చన్ బ్రదర్. ఇది అటాకింగ్ అనే దానికంటే మనని ఫేత్ మనం టెస్ట్ చేసుకోవడం అంటే చాలా బాగుంటుంది అన్న ఉద్దేశం. ఓకే. అంటే ఇది కొత్తగా జరుగుతున్నది కాదు, గతంలో కూడా జరిగింది, భవిష్యత్తులో కూడా జరుగుతుంది. ఒకవేళ బైబిల్లో ప్రార్థనా వీరులను చూసేది ఉంటే పౌలు పైన ఇలాంటి అటాక్స్ అనేకమైనవి జరిగాయి. ఓకే, సో ఆయన ఎక్కడ కూడా భయపడినట్టు కానీ, ఎక్కడ కూడా కానీ మరి సువార్త ఆపినట్టు కానీ అలా జరగలేదు. అటాక్ జరిగిన కొలది ఇంకా అతని యొక్క పరిచర్య అనేది వ్యాపింపబడింది. ఓకే, సో ఈ అపోనెంట్ ఎవరైనా కావచ్చు, ఈ అటాక్స్ అనేటివి ఏదన్నా కావచ్చు, వాళ్ళు చేసే పని వాళ్ళు దే ఆర్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా అనుకున్నారు, అలా చేస్తూ ఉన్నారు. దేవుడు నీకు నాకు ఇచ్చిన బాధ్యత మనం కూడా సమర్థవంతంగా మరి నిర్వర్తించాలి. ఓకే, వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఒక వ్యక్తి ద్వారా ప్రేరేపింపబడతారు, లేకుంటే ఒక కమిటీ ద్వారా ప్రేరేపింపబడతారు, లేకుంటే ఒక పర్సన్ ద్వారా ప్రేరేపింపబడతారు. వాళ్ళందరూ ఈ భూమి పైన నివాసం ఉంటున్నవారు. అయితే నన్ను మనందరిని పిలిచింది జీవం గల యేసయ్య. ఆయన మన తోడుగా ఉన్నప్పుడు ఈ అటాక్స్ అనేటివి ఒకవేళ భౌతికంగా మనని కృంగదీసినా కానీ, కొన్ని సార్లు మన ఫేత్ని కృంగదీసినా కానీ మనం ఏం నేర్చుకోవాలంటే ఇది అటాకింగ్ అనే దానికంటే నా ఫేత్లో దేవుడు ఇంకా నన్ను బిల్డప్ చేస్తున్నాడు, ఒక బెస్ట్ పొజిషన్ లోకి తీసుకొని వెళ్తున్నాడు అనే అభిప్రాయంలోకి మనం రావాలి. అయితే వాళ్ళు అటాక్ చేసినప్పుడు వాళ్ళపైన కోపపడడం కానీ, వాగ్వాదం ఆడడం కానీ, లేకుంటే వాళ్ళు ఒక మాట అంటే ఇంకొక మాట అనే దానికంటే వారు చేస్తున్నది ఏంటో వారికి తెలియదు. యేసుప్రభువు వారు ఇదే అన్నారు కదా,
చనిపోతున్న క్రమంలో స్టిఫెన్ కూడా ఇదే అన్నారు కదా, ప్రభువా వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించుడి. అలాంటి దాతృతమైన మనసుతోటి వారిని క్షమించినప్పుడు పరలోకంలో మన ఫలం అధికమవుతుంది బ్రదర్. దీస్ ఆర్ ద మోస్ట్ డేంజరస్ డేస్, ఛాలెంజింగ్ డేస్, ఎస్పెషలీ ఫర్ ఎ క్రిస్టియన్ కమ్యూనిటీ, ఎస్పెషలీ ఫర్ ద క్రిస్టియన్ పాస్టర్స్. అంటే ఎంతగా ప్రభుతోటి వాళ్ళు నడుస్తారో అంతగా బలమైన పరిచర్య వాళ్ళు చేయగలుగుతారు. ఇది ఎలాంటి రోజులు అంటే గురుగులు గోధుమలు సపరేట్ చేసే రోజులు. గింజ మాత్రము బలంగా స్థిరంగా ఉంటుంది, పొట్టు మాత్రం అంత కొట్టుకుపోతుంది. ఎవరైతే గింజగా ఉండాలనుకుంటారో వాళ్ళందరూ అనేకులను ప్రభావితం చేస్తారు, అనేక ఆత్మల కోసం వాళ్ళు ప్రయాసపడతారు, అనేక ఆత్మలు దేవుని రాజ్యంలోకి తీసుకొని వెళ్తారు బ్రదర్. ఓకే బ్రదర్. అండ్ ఆల్సో నెక్స్ట్ ద క్వశ్చన్ ఈస్, మీరు అటాకింగ్ కోసం చెప్పారు కాబట్టి బ్రదర్, రీసెంట్ టైమ్స్ లో నాకు చాలా డిస్టర్బ్ చేసింది ఒకటి ఉంది బ్రదర్. మణిపూర్ బ్రదర్. ఆ మణిపూర్ది ఒక్కసారి నేను అది సీన్ విన్న తర్వాత ఆ డిస్టర్బింగ్, మీరు ఆ విజువల్స్ కూడా చూసుంటారు, ఆ వీడియో విజువల్స్. ఆ వీడియో విజువల్స్ కానీ ఆ మణిపూర్ స్టేట్ లో కానీ అసలు మణిపూర్ లో ఎవరు మాట్లాడలేకపోయారు ఆ సిచ్యువేషన్ లో, ఎవరు రాలేకపోయారు అసలు, ఏ పొలిటీషియన్ కానీ ఎవరు కానీ, ఈవెన్ దో సెలబ్రిటీస్ కానీ ఎవరు రాలేకపోయారు ఆ టైంలో. సో మణిపూర్ కోసం మీరు అసలు ఆ టైంలో అసలు ఆ సిచ్యువేషన్ లో మీ ఒపీనియన్ ఏంటి? వెరీ సింపుల్ బ్రదర్. ఇప్పుడు ఏ దేశాన్ని తీసుకోనివ్వండి, ఏ ప్రాంతాన్ని తీసుకోండి, సో మెజారిటేరియన్ అనేది డామినేషన్ అనేది బాగా జరుగుతూ ఉంటుంది. సపోజ్ మన కంట్రీని తీసుకునేది ఉంటే అవర్ రిప్రజెంటేషన్ ఈస్ వెరీ లెస్. వీఆర్ అబ్జర్వ్డ్ యాజ్ మైనారిటీస్ హియర్. ఓకే, మనకు చట్టసభల్లో కూడా ఎటువంటి రిప్రజెంటేషన్ అనేది సరైన మోతాదులో లేదు. అసెంబ్లీలో కావచ్చు, కౌన్సిల్లో కావచ్చు, లోక్సభ రాజ్యసభలో కావచ్చు, ఈ ఏబుల్డ్ క్రిస్టియన్ లీడర్స్ అనేవారు లేకుండా పోయారు. సో డెఫినెట్గా ఏమవుతుందంటే ఎవరైతే మెజారిటేరియన్గా ఉంటారో వాళ్ళ ఆధిపత్యం అనేది చలామణి అవుతుంది. సో యాజ్ ఇట్ హ్యాపెండ్ ఇన్ ద కేస్ ఆఫ్ ద మణిపూర్. And also coming to the fourth controversial brother, sorry to trouble, no issues. Inside ministries. Okay, ఇన్సైట్ అంటే ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించడం కన్నా అక్కడ చర్చ్ లో ఉన్న పాస్టర్ ని ఆరాధిస్తున్నారు. ఆయన లీడర్షిప్ ని. ఓకే, ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే పాస్టర్ మంచి డ్రెస్ వేసుకున్నారు, పాస్టర్ మంచి శారీ కట్టుకున్నారు. ఆ డిస్టర్బెన్స్ అంటే ఆ డిస్టర్బెన్స్ అని కూడా అనొచ్చు, డిస్ట్రాక్షన్ అనొచ్చు. మోస్ట్లీ ద డిస్ట్రాక్షన్ అనేది అటు వెళ్తుంది, వాళ్ళనే పూజిస్తున్నారు అక్కడ. అవునవునవును, దే ఆర్ రీప్లేసింగ్ ద గాడ్. yes you are absolutely correct. దాని మీద మీరు అంటే వి వాంట్ ద పర్ఫెక్ట్ వాట్ ఈస్ అంటే యూత్ ఇప్పుడున్న ఈ పోడ్కాస్ట్ చూసే వాళ్ళకి పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది వాళ్ళకి దొరకాలి. సో చాలా మంచి క్వశ్చన్ అడిగారు బ్రదర్. ఇప్పుడు గత ఒక 7 సంవత్సరముల నుంచి 10 సంవత్సరముల బ్యాక్ వెళ్ళి ఇప్పుడు కంపారిజన్ చేసుకునేది ఉంటే వ్యక్తి పూజ అనేది ఎక్కువగా అయిపోయింది. మా పాస్టరు, లేకుంటే మా కాపరి, మా నాయకుడు, మా ప్రతినిధి అనే మా అనేది బాగా ఎక్కువైపోయింది. అయితే మా కంటే మా పాస్టరు, మా నాయకుడు, మా లీడర్ అనే కంటే యేసయ్య, మా యేసయ్య అనడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు దేవుడి స్థానాన్ని ఒక మనిషికి ఇస్తూ ఉన్నారు ఈరోజు సంఘాలలో. వ్యక్తి పూజ అనేది చాలా ఎక్కువైపోతూ ఉంది. వ్యక్తిని గౌరవించడంలో తప్పేం లేదు, వ్యక్తి యొక్క మాటలను అనుసరించడంలో తప్పేం లేదు, కానీ ఆ వ్యక్తినే దేవుణ్ణి చేయడం అంటుంది చూడు, ఇట్స్ వెరీ వెరీ డేంజరస్. Nobody can replace the God. God is in the highest position. అతనికి రావాల్సిన గ్లోరీ అతనికి రావాల్సిందే, అతనికి చెందవలసిందే. నో మ్యాన్ హ్యావ్ ద రైట్ టు పుల్ హిస్ గ్రేస్. ఏ మనిషి కూడా తన గ్రేస్ని లేకుంటే తన మహిమను దొంగిలించడానికి వీలు లేదు. సో నేను ఇవాళ ఈ జనరేషన్ పీపుల్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ మనకు ముఖ్యమే కాదంటలేదు, కానీ మ్యాన్ ఆఫ్ గాడ్ కంటే ఏది చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే గాడ్ ఆఫ్ మ్యాన్ ఇస్ చాలా చాలా ఇంపార్టెంట్. యూ కెనాట్ రీప్లేస్ ఎనీబడి ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద గాడ్కి ఇవ్వవలసిన స్థానం గాడ్కి ఇచ్చేయాలి అంతే. ఇఫ్ యూ వాంట్ టు లవ్ యర్ పాస్టర్, లవ్ హిమ్.
If you want to felicitate him. Ultimately, what you need to follow is the scripture. What you need to follow is the Bible. Yes. Okay. Perfect. Yes. అండ్ ఆల్సో ఇప్పుడు మన పాస్టర్ గురించి అంటున్నారు కాబట్టి హౌ టు ఐడెంటిఫై ద రియల్ ఫ్రూట్ ఇన్ ద పాస్టర్. లీడర్షిప్, బైబిలికల్ లీడర్షిప్ అంటే బైబిల్ నుంచి వచ్చే లీడర్షిప్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఎస్ బ్రదర్, మంచి ప్రశ్న వేశారు. బైబిల్లో మనము పరిశీలించి చూసేది ఉంటే అనేక మంది నాయకులు మనకు కనబడుతూ ఉంటారు. ఈరోజు అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, యోసేపు దేవుడా అంటే ఒక మనిషి పేరు పక్కన దేవుని యాడ్ చేశాం. ఎందుకంటే వీళ్ళు మనుషులుగా జీవించలేదు. ఒకవేళ వాళ్ళు మనుషులై ఉండి మనిషిగా జీవించినా కానీ వారి జీవితంలో భక్తి అనేది ఎక్కువగా కనపరిచారు. సో ఒక వ్యక్తి, ఒక పాస్టరు మరి దేవుని అనుసరిస్తూ ఉన్నాడా, దేవుడిచ్చిన డాక్టరీని అనుసరిస్తూ ఉన్నాడా, సొంత మాటల చేత ప్రజలను ప్రబోలితం చేస్తూ ఉన్నాడు అనేది ఇట్స్ వెరీ క్లియర్లీ మెన్షన్ ఇన్ ద బైబుల్. అంత్య దినములలో అనేకులాట ఆయన పేరిట వస్తారట. ఆ గొర్రె బొచ్చు ధరించుకొని క్రూరమైన తోడేలు స్వభావం కలిగి వాళ్ళు ఉంటారట. వాళ్ళు మరి నిజమైన క్రైస్తవుల, నిజమైన బోధకుల కాదని మనం తెలుసుకోవడానికి ఒకే ఒక రుజువు వాళ్ళ క్రియలు. వీ నీడ్ టు టెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్పిరిట్. వారి ఫలములను బట్టి వారు ఏమై ఉన్నారో మీరు ఎరుగుదురు. బైబిల్లో ఒక సందర్భంలో ఈ రీతిగా రాయబడి ఉంది హెబ్రీయుల్లో. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ఈ మూడు ప్రాముఖ్యమైనవి. అయితే మూడిట్లలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రేమ సహిస్తుంది, ప్రేమ ఓర్చుకుంటుంది, ప్రేమ పాపములను కప్పివేస్తుంది, ప్రేమ క్షమిస్తుంది, ప్రేమ నేర ఆరోపణ చేయదు. ప్రేమ అనేది ఏం చేస్తుందంటే పాపిని క్షమించి పాపమును ద్వేషిస్తుంది. ఎవరిలోనైతే ఈ ఫర్గ్యూనెస్ ఎక్కువగా కనబడతా ఉంటుందో అది దైవికమైన గుణం. వారిని బట్టి వారి ఫలములను మనం తెలుసుకుంటాము. వారు ఏ ఫలములు కలిగి ఉన్నారో ఆ ఫలములను బట్టి వారు క్రీస్తును అనుసరించేవారా, క్రీస్తు వ్యతిరేకులని ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు బ్రదర్. మత్తయి సువార్త 7:15-16 కూడా క్లియర్గా చెప్పబడి ఉంది మాట. అండ్ ఆల్సో ఇప్పుడు పాస్టర్ గురించి మీరు ఇంత డీటెయిల్గా చెప్పారు కదా బ్రదర్. అండ్ ఆల్సో సేమ్ థింగ్, ఫేక్ హీలింగ్స్, ఫేక్ డెలివరెన్స్, ఫేక్ టెస్టిమోనీస్, వీఆర్ సీయింగ్ ద మెనీ థింగ్స్. అది న్యూస్లో వచ్చింది, ఎలక్ట్రానిక్ మీడియా. సో దాని మీద కరెక్ట్ ఒపీనియన్ అనేది ఏం చెప్తారు? ఇట్స్ వండర్ఫుల్ క్వశ్చన్ బ్రదర్. ఓకే, లైట్ ఉందంటే డార్క్నెస్ ఉన్నట్టు, ట్రూత్ ఉందంటే ఫాల్స్ ఉన్నట్టు, బ్యాడ్ ఉందంటే గుడ్ కూడా ఉన్నట్టు. మరి ఫేక్ హీలింగ్స్, ఫేక్ డెలివరెన్సెస్, ఫేక్ టెస్టిమనీస్ ఉన్నాయంటే వాడబడుతున్నారంటే, అలా చెప్పబడుతుందంటే ట్రూత్ అనేది కూడా ఉంది. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఆయనే ఆల్ఫా, ఆయననే ఒమేగా, ఆయననే మొదటివాడు, ఆయననే కడపటివాడు. మన దేవుడు మారలేదు, మన దేవుడి యొక్క క్రియలు మారలేదు. ఆ రోజులలో ఎంత శక్తిని కనబరుస్తున్నాడో ఈ రోజులలో కూడా అదే శక్తిని కనబరుస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ఎవరైతే నమ్ముతారో, దేవుడు ఎవరినైతే విశ్వసిస్తారో వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, సూచక క్రియలు జరుగుతాయి, మహత్కార్యాలు జరుగుతాయి. అలనాడు ఎర్ర సముద్రము పాయలుగా చేయబడింది, యోర్దాను నది చీల్చబడింది. అదే రీతిగా ఆకాశం నుండి మన్నాను కురిపించిన అద్భుతమైన సంఘటనలు ఏవైతే బైబిల్లో చూస్తూ ఉన్నామో అలాంటి క్రియలు ఈ దినాలలో కూడా దేవుడు చేయటకు శక్తిమంతుడు. అయితే దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఈ రోజులలో మనకు అనేక రకాలుగా ఫేక్ ప్రాఫిట్స్ కావచ్చు, ఫేక్ పాస్టర్స్ కావచ్చు, వాళ్ళు కనబడుతూ ఉంటారు. ఎంతకాలం అయితే ఈ బిలీవర్స్ అలాంటి వాళ్ళని నమ్ముతూ వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళు ఈ సమాజంలో, చర్చలలో చలామణి అవుతూ ఉంటారు. అందుకోసమనే వాక్యాన్ని ఆధారం చేసుకొని వాక్యం అనుసారంగా జీవిస్తున్నప్పుడు ఎవరు ఫేక్, ఎవరు కరెక్ట్, హూ ఇస్ రైట్, హూ ఇస్ రాంగ్ అనేది ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం బ్రదర్. అండ్ మీరు చెప్పిన ప్రకారం వీ షుడ్ అవేర్ ఆఫ్ fake pastors. Yeah, that's the perfect brother. And also నేను మీతో డిస్కస్ చేస్తా అంటే ఐ వాంట్ ఆస్క్ ద వన్ మోర్ క్వశ్చన్. గో హెడ్ బ్రదర్. ఈ దాంట్లో ఇది నేను రాసుకోలేదు. ఓకే రైట్ నౌ నాకు పర్సనల్గా ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు చూస్తున్న మన వరల్డ్ కావచ్చు, వార్ జరుగుతున్నాయి, పాండమిక్ వచ్చింది,
ఇన్ఫ్లేషన్ జరుగుతుంది, ఎస్, యుక్రెయిన్ వార్, అండ్ ఆల్సో కొన్ని బ్రిక్స్ అనొచ్చు, G20 కంట్రీస్ అనొచ్చు, ట్రంప్ Yes. అనొచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి. గ్లోబల్ ఎకనామిక్ ఫోరం. గ్లోబల్ ఎకనామిక్ చాలా జరుగుతున్నాయి. ఈజ్ ఇట్ ద వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్? అండ్ ఆల్సో ఈ లాస్ట్ డేస్ లో మనం ఉన్నామా? దిస్ ఇస్ ద ప్రూఫ్ సార్. లేదా సూన్ యాంటీ క్రైస్ట్ రాబోతున్నారా? మంచి ప్రశ్న అడిగారు బ్రదర్. దేవుడు మరి బైబిల్లో యేసుప్రభు వారు నేరుగా మనతో మాట్లాడుతున్నారు. ఆయన రాకడ మునుపు, ఆయన రాకడ కాలంలో ఇవి జరుగుతాయి భూమిపైన. అక్కడక్కడ కరువులు సంభవిస్తాయి, భూకంపాలు సంభవిస్తాయి, యుద్ధాలు సంభవిస్తాయి. అయితే దీస్ ఆర్ ఆల్ ద ప్రిపరేషన్ ఫర్ ద గాడ్ కమింగ్. దానికంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వీఆర్ ఇన్ ద లాస్ట్ ఫేజ్ ఆఫ్ దిస్ జనరేషన్. ఓకే, ఈ లాస్ట్ ఫేజ్ ఆఫ్ జనరేషన్లో డిజిటలైజేషన్ అనేది ఎక్కువగా అవుతుంది. దేవుడి స్థానాన్ని ఒక బొమ్మ లేకుంటే ఒక స్వరూపం అనేది తీసుకుంటుంది. నో, వీఆర్ ఆల్ అవేర్ ఆఫ్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎక్కడ చూసినా కానీ అదే పేరు వినబడతా ఉంది, అదే మాట వినబడతా ఉంది. ఎక్కడ 99% ఇండియాలో ఇప్పుడు డిజిటలైజేషన్ వచ్చేసింది, ట్రాన్స్పరెన్సీ వచ్చేసింది, ప్రతిదీ కూడా టెక్నాలజీ ద్వారా జరుగుతూ ఉంది. అంటే ఇవన్నీ మనం చూసుకునేది ఉంటే మనం ఒకటి అనుకోవచ్చు, డెఫినెట్లీ వీఆర్ ఇన్ ద లాస్ట్ ఫేజ్ ఆఫ్ అవర్ జనరేషన్. ఈ సింబాలిజం అంతా మనకు కనబడతా ఉంటుంది. ఈ సమయంలోనే మనం చాలా జాగ్రత్తగా ఉంటూ, మెలకుగా ఉంటూ, ప్రార్థన చేస్తూ, బుద్ధిగల కన్యకల వలె ఉంటూ, మనని మనం పరిశుద్ధతలో కాపాడుకుంటూ అనేకుల కోసం ప్రార్థన చేసే వారిగా మనం ఉండాలి. అండ్ బ్రదర్, మీరు ఒకటి వర్డ్ రిలీజ్ చేశారు కాబట్టి, అంటే ఒక వర్డ్ చెప్పారు కాబట్టి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎస్, రేపు రానున్న రోజుల్లో ఈ టెక్నాలజీ చాలా ఘోరంగా పెరిగిపోతుంది అని అంటున్నారు. అవును. ఇది ఎలా అంటే కొన్ని టైంలో ఇట్స్ కిల్స్ ద అంటే మానవుడిని చంపేంత వరకు వెళ్తుంది అని అంటున్నారు. అంటే ఒక ఉమెన్ నేచర్ని చంపేసి అంత. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే బ్రదర్, మీరు ఒక వీడియోస్ చూడండి, ఏఐ వీడియో ఏంటో రియల్ వీడియో ఏంటో మనం ఏమి ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. వీఆర్ ఇంపాసిబుల్. అంటే పోయి కామెంట్ సెక్షన్లో ఇది ఏఐ వీడియో అనేంత వరకు మనకి ఏఐ వీడియో అని తెలుసు. అవును, యు ఆర్ రైట్. అంటే ఈ టైంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే రాబోన్న రోజుల్లో ఫ్యూచర్లో ఇంకా దీన్ని ఓవర్టేక్ చేసేస్తామా? ఎస్, యు ఆర్ రైట్. ఈ డెవిల్ అనేది దీన్ని మొత్తం క్యాప్చర్ చేసేసుకుంటుందా? అవును. ఎగ్జాంపుల్ ఎలాన్ మస్క్, ఈజ్ ద బిలియనియర్, ట్రిలియనియర్ కూడా అవ్వచ్చు రాబోన్న రోజుల్లో. ఈ మీరు వినే ఉంటారు న్యూరోలింక్ అనేది, న్యూరోలింక్ కనెక్ట్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ కనెక్ట్ చేసి అసలు వాళ్ళు ఏం చేయబోతున్నారు బ్రదర్? అసలు వాళ్ళు ఒకటి, నాకున్న పరిజ్ఞానం బట్టి నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ఇక మానవుడి యొక్క మేధస్సు అనేది పనిచేయదు. ఎవ్రీథింగ్ విల్ బి హ్యాండిల్డ్ బై ద రోబోట్స్. ఎవ్రీథింగ్ విల్ బి హ్యాండిల్డ్ బై ద. సో మనం ఇండైరెక్ట్ గా డెవిల్ లోకి వెళ్ళిపోతున్నాం అన్నట్టు. దట్స్ ఇట్. దట్ మీన్స్ ఇప్పుడు మనల్ని కంట్రోల్ చేసుకోలేని పరిస్థితులలోకి వెళ్ళిపోతాం. వి విల్ బి ఆపరేటెడ్ బై సంబడి. వి విల్ బి ఛానలైజ్డ్ బై సంబడి. సో యాజ్ లాంగ్ యాజ్ మనం బైబుల్ కి డిస్కనెక్ట్ అయ్యి సొంతగా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు వి విల్ బి అవుట్ ఆఫ్ అవర్ కంట్రోల్. వి విల్ బి ఛానలైజ్డ్ బై అదర్స్. ఎప్పుడైతే నువ్వు బైబుల్ తోటి కనెక్ట్ అయి ఉండి నిజ దేవుని తోటి ట్రావెల్ చేస్తూ ఉంటావో, ఇవన్నీ బైబుల్ ఆల్రెడీ లిఖింపబడ్డాయి కనుక నిన్ను నువ్వు సరి చేసుకొని, నిన్ను నువ్వు కాపాడుకొని, కుటుంబాన్ని కాపాడుకుంటూ అనేకులను కాపాడే విధంగా నువ్వు ప్రయాణం చేయగలుగుతావు. అంటే మీరు చెప్పిన ప్రకారం ఇట్స్ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ గో త్రూ ద 666. డెఫినెట్లీ ఆల్రెడీ మీరు వినే ఉంటారు. ఇన్ సమ్ నేషన్స్ లైక్ మెక్సికో, ఇన్ సమ్ నేషన్స్ లైక్ డెన్మార్క్, ఐ థింక్ సో, ఆల్రెడీ ఇంజెక్టింగ్ చిప్ అనేది లోడ్ చేస్తా ఉన్నారు, బాడీలో ఇంజెక్ట్ చేస్తా ఉన్నారు. పాంపే వచ్చేసింది. సో ఆల్రెడీ కొన్ని స్టేట్స్లలో, కొన్ని కంట్రీస్లలో ఆల్రెడీ చలామణి అవుతా ఉంది. వెరీ సూన్ వి మే ఆల్సో ఎక్స్పీరియన్సెస్ ఇన్ అవర్ లొకాలిటీ ఆల్సో. మనం చాలా లాస్ట్ డేస్ లో ఉన్నాం. డెఫినెట్లీ బ్రదర్. సో వీ షుడ్ యాక్సెప్ట్ ద క్రైస్ట్. డెఫినెట్లీ మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడు ర్యాప్చర్ వస్తారో మనకు కూడా తెలియదు. డెఫినెట్లీ ఆఫ్టర్ దిస్ పాడ్కాస్ట్ కూడా రావచ్చు. ఎనీ టైం ఇట్ ఇస్ పాసిబుల్. వి కెనాట్ ప్రిడిక్ట్ ఇట్. Everyone should take the baptism. Yes.
దాంట్లో ప్రకారం కూడా ఇప్పుడు మనం బ్యాప్టిజం కోసం వచ్చింది కాబట్టి బ్రదర్, టెల్ అబౌట్ లాస్ట్ థింగ్ దిస్ బ్యాప్టిజం. అంటే ఇది జస్ట్ ఇంకా వాళ్ళ కెరియర్ ఎలా మారాలి అనేది ఒక జస్ట్ ఈ బ్యాప్టిజం తోటి మీరు చెప్తారా? Baptism, the word gives, speaks like this, brother. Baptism అంటే మన పాత జీవితాన్ని విడిచిపెట్టేసి ఈ లోకంలో ఎలా జీవించామో అవన్నిటిని విడిచిపెట్టేసి నూతనంగా మనం క్రీస్తులోకి రావడం, నూతనంగా మనం క్రీస్తులోనికి ప్రవేశించడం. సో కిల్లింగ్ అవర్ పాస్ట్ లైఫ్, బరింగ్ అవర్ పాస్ట్ లైఫ్ అండ్ స్టార్టింగ్ ఏ న్యూ లైఫ్ అండ్ టేకింగ్ ఏ డెసిషన్, ఐ విల్ వాక్ అకార్డింగ్ టు ద క్రైస్ట్. బైబిల్ అదే చెప్తా ఉంది. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో నమ్మిన వాడి వలన ఈ యొక్క సూచక క్రియలు కనబడు. దానికంటే ముందుగా ఏమని ఉంటుందంటే, నమ్మని వాడికి శిక్ష, నమ్మిన వాడట ఏం చేయాలట? బ్యాప్టిజం అనేది కంపల్సరీ తీసుకోవాలి. సో బ్యాప్టిజం ఇస్ నథింగ్ బట్ ఎంటరింగ్ ఇంటూ ఎ న్యూ లైఫ్. దట్ న్యూ లైఫ్ ఇస్ నథింగ్ బట్ Christ in you, accepting the Christ in you. Without baptism you are in the world, but after the baptism the world is no more in you, but who has come into your heart is the Christ. The perfect brother. Yes. And we go to the next chapter, breakthroughs and miracles. Yeah. మీ ఫేస్ లో బ్రేక్ త్రూ మిరాకిల్స్ ఎలా చూసారు మీరు? It's really a testing question for me. Why? Because ఒక వ్యక్తిలో మెరాకిల్స్ కానివ్వండి, బ్రేక్స్ త్రూ జరగాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ he should die. Yes. He should not know more. Yes. He should be, అతను జీవించడం కాదు కానీ అతనిలో క్రీస్తు జీవించే స్థాయిలోనికి విశ్వసించాలి. దేవుడు ఏమంటున్నాడంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువాడికి సమస్తము సాధ్యము. ఒక మెరాకిల్ జరగాలన్నా కానీ, బ్రేక్ త్రూ జరగాలన్నా కానీ, హీలింగ్ జరగాలన్నా కానీ ఫస్ట్ ప్రాముఖ్యంగా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. కొన్నిసార్లు మన విశ్వాసాన్ని కనబరిచినా కానీ వెంటనే మనకు మెరాకిల్ అనేది కనబడదు, హీలింగ్ అనేది కనబడదు, డెలివరెన్స్ అనేది కనబడదు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు దేవుడు నా ప్రార్థన వినట్లేదంటే, సమ్టైమ్స్ గాడ్ విల్ ఆన్సర్ లైక్ దిస్. ఎందుకు నీ ప్రార్థన డిలే అవుతుంది, ఎందుకు ఇంకా ప్రొలాంగ్ అవుతుందంటే, ఆ డిలే అయినా కొద్దీ గాడ్ వాంట్స్ టు షేప్ యూ ఇంటూ ఎ పర్ఫెక్ట్ ఇమేజ్. ఫర్ సపోజ్ ఒక కేజీ క్లాస్ పిల్లోడికి, ఒక ఎలిమెంటరీ స్కూల్ పిల్లవాడికి మొబైల్ ఇస్తే వాడికి ఏం చేయాలో తెలియదు. అది ఒక బిజినెస్ మ్యాన్కి ఇచ్చేదంటే మొబైల్ ద్వారా హీ కెన్ డూ మచ్ బిజినెస్. అలానే దేవుడు ఒక బ్రేక్ త్రూ ఇచ్చినా కానీ, ఒక మెరాకిల్ చేసినా కానీ, ఒక హీలింగ్ చేసినా కానీ, ఫస్ట్ వాట్ హీ వాంట్ టు డూ ఈస్ హీ వాంట్ టు షేప్ దట్ పర్సన్ ఇంటూ ఏ పర్ఫెక్ట్ ఇమేజ్. ఒక పర్ఫెక్ట్ ఇమేజ్లోకి తీసుకొచ్చి, ఇక నేను కాదు కానీ నువ్వే నా జీవితంని రూల్ చేయాలని స్థాయిలోకి తీసుకొచ్చి, దెన్ హీ విల్ షో హిస్ వండర్స్, దెన్ హీ షో హిస్ మిరాకిల్స్. అండ్ ఆల్సో ది సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్? బ్రేక్ త్రూస్ కావచ్చు, మెరాకిల్స్ కావచ్చు, డెలివరెన్స్ కావచ్చు, మీరు అక్కడ ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్, మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది ఒకటి ఉంటుంది. సపోజ్ ఎనీ కైండ్ ఆఫ్ బ్రేక్ త్రూ, మెరాకిల్స్, డెలివరెన్స్, అక్కడ మీరు ఫేస్ చేసిన ఒక ఎక్స్పీరియన్స్ అనేది మాకు షేర్ చేసుకుంటారు. ఇట్స్ వండర్ఫుల్ క్వశ్చన్ బ్రదర్. నా జీవితంలో బ్రేక్ త్రూ, మెరాకిల్స్, హీలింగ్స్ కంటే నన్ను దేవుడు నిలబెట్టి వేరే వాళ్ళ జీవితంలో దేవుడు చేస్తూ ఉంటారు చూడు. వెన్ దే కమ్ అండ్ టెస్టిఫై, ఐ రియల్లీ ఫీల్ వెరీ హ్యాపీ. దెన్ ఐల్ గెట్ కాన్ఫిడెన్స్. నాకు ఒక విశ్వాసం పెరుగుతుంది, నా ద్వారా కూడా దేవుడు చేస్తూ ఉన్నాడు, ఆ బలమైన దేవుడు నాలో ఉన్నాడు, నా పైన ఉన్నాడు, నా చుట్టూ ఉన్నాడు, వారికి జరుగుతూ ఉంది, నేను ప్రార్థన చేసినప్పుడు నాకెందుకు జరగదని ఒక గొప్ప విశ్వాసం నాలోకి ఎంటర్ అయ్యి ఇంకా ఎక్కువగా అతని పైన ఆధారపడడం అనేది జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు నా వీడియోస్ నేనే చూసుకుంటా ఉంటాను. ఎప్పుడైనా నేను లోగా వెళ్ళిపోయినప్పుడు, ఫేత్లో కొంచెం డిస్టర్బెన్స్ అయినప్పుడు, ఏదో ఒక విషయంలో నేను అనుకున్నది జరగకపోయినప్పుడు, దెన్ ఐ విల్ రికాల్ వాట్ గాడ్ హస్ డన్ త్రూ మీ. ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు, ఆ ఫొటోస్ చూస్తున్నప్పుడు, దెన్ వన్స్ అగైన్ మై faith will be bounced back. Once again I start doing more and more prayer. To be honest, ఈ బ్రేక్ త్రూస్ అనేటివి, డెలివరెన్స్ అనేటివి, హీలింగ్స్ అనేటివి ఉన్నవి. దానికంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనం బ్లెస్సింగ్ కోసం చర్చ్కి రావడం కాదు, కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వే ఒక బ్లెస్డ్ పర్సన్గా మారాలి.
నువ్వు ఒక మెరాకిల్గా మారాలి, నువ్వు ఒక హీలర్గా మారాలి. సో గాడ్ వాంట్ టు పుట్ ఇన్ దట్ పొజిషన్. మెరాకిల్ కోసమో, హీలింగ్ కోసమో, డెలివరెన్స్ కోసమో రావద్దు, కానీ దేవుడు ఉన్నాడని రావాలి. దేవుడు ఏమంటున్నాడంటే నువ్వే ఆ బ్లెస్డ్ పర్సన్వి, నీలోనే ఆ బ్లెస్సింగ్ ఉంది. ఎప్పుడైతే ఈ మర్మాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావో ఈ మెరాకిల్, సైన్స్ అండ్ వండర్స్ అనేటివి చాలా చిన్నవి. యూ కెన్ డూ మైటీ థింగ్స్. ఓకే. అండ్ ఆల్సో మీకు బాగా అంటే ఇంకా కరెక్ట్ చెప్పాలంటే కొన్ని ఉంటాయి, సతాయించిన కేసెస్ ఏమైనా ఉన్నాయా? డెఫినెట్లీ బ్రదర్. వై బికాస్ శిష్యులకు కూడా ఈ అనుభూతి జరిగింది బైబిల్లో. ఒక తండ్రి తన కుమారుని తీసుకొని వస్తాడు శిష్యుల దగ్గరికి. శిష్యుల దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతారు, లేకుంటే ఆ దురాత్మక్రియని కొట్టలేకపోతారు. ఆ తండ్రి ఆ కుమారుని యేసుప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యేసుప్రభు వారి శిష్యులను చూసి ఏమంటారంటే, విశ్వాసం లేని మూర్ఖతరము వారులారా తిట్టేసి యేసుప్రభు దాన్ని గద్దించినప్పుడు ఆ దురాత్మ వెళ్ళిపోతుంది. ఆవిడు యేసుప్రభు ఒంటరిగా ఉన్నప్పుడు ఈ శిష్యులు వచ్చేసి అడుగుతూ ఉంటారు, ప్రభువా మేము ఎందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయామంటే, మరి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాలంటే మీకు ఒక గొప్ప విశ్వాసం ఉండాలి, ఉపవాసము చేయాలి. సో కొన్నిసార్లు అవుతూ ఉంటుంది, మన విశ్వాసము అక్కడ కార్యం చేయలేకపోతుంది, మన ప్రార్థన కూడా అక్కడ కార్యం చేయలేకపోతుంది. అయితే దాన్ని బట్టి మనం డిసప్పాయింట్ కావద్దు, కానీ ఇంకా నేను ఎక్కడ స్టాండప్ కావాలి, ఇంకా నేను ఇంకా ఎక్కువ బిల్డప్ చేసుకోవాలి, ఇంకా ఎక్కడ నేను కవర్ చేసుకోవాలి, ఇంకా ఎక్కడ నేను సరి చేసుకోవాలని నిన్ను నువ్వు చెక్ చేసుకొని వెల్ ప్రిపేర్డ్గా నువ్వు వెళ్ళిపోయినప్పుడు సింప్లీ యూ కెన్ డూ దోస్ థింగ్స్. మోర్ ఓవర్ వీఆర్ నాట్ డూయింగ్ ఇట్, గాడ్ ఇన్ us is doing it. That's it. బ్రదర్, ద లాస్ట్ ఏంటంటే వీఆర్ కన్క్లూజింగ్. ద లాస్ట్ ఈజ్ ఎవరైతే మా వ్యూవర్స్ చూస్తున్నారో, ఓకే, చాలా మంది లో ఫేస్ లో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు కొందరు ఉండే వాళ్ళు, కొందరు లో ఫేస్ లో ఉండొచ్చు, కొందరు సిచ్యువేషన్ లో ఉండొచ్చు. జస్ట్ రిలీజ్ సంథింగ్, ద న్యూ ప్రామిస్ వర్డ్ ఆర్ బైబిలికల్ వర్డ్ అనేది ఒక రిలీజ్ చేయమని ఒకసారి నేను చిన్న రిక్వెస్ట్ చేస్తాను. ఓకే. ఈ భూమి పైన ఉన్న ప్రతి మానవుడు దేవుడి నిర్మాణం చేత సృష్టింపబడిన వాడు. దేవుడు ఒక వ్యక్తిని భూమిపైకి పంపిస్తున్నప్పుడు, తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు ఏమీ లేదు, వీడి ఇక్కడ పేదవాడిగా ఉండాలి, ధనికుడిగా ఉండాలి, చదువు వచ్చేవాడిగా ఉండాలి, చదువు రానివాడిగా ఉండాలి. దెర్ వాస్ నో ప్లాన్ ఎట్ ఆల్. ఆయా పరిస్థితులను బట్టి అలా జరుగుతూ ఉంటుంది. కాకపోతే ప్రతి మనుషుడు ఒకటి అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఐ వాజ్ మేడ్ ఇన్ ద పర్ఫెక్ట్ ఇమేజ్ ఆఫ్ ద గాడ్. My God is a perfect God. I was made in the perfect image of the God. So no one is born with unequal abilities. Everybody is born with the equal abilities, equal capabilities. నీలో ఉన్న టాలెంట్ ఏందో నువ్వు గుర్తుంచుకొని దాన్ని ప్రార్థన పూర్వకంగా ఎప్పుడైతే నువ్వు బయటికి తీసుకొని వస్తావో యూ విల్ షైన్ లైక్ ఎనీథింగ్. ఓకే. వస్తున్న సమస్యలను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి, శ్రమలను బట్టి, కన్నీటిని బట్టి నువ్వు డిసప్పాయింట్ కాకూడదు. ఎందుకంటే నీలో ఉన్నవాడి లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక ఆ గొప్ప దేవుడు నీ ఎప్పుడు గొప్ప స్థానంలో ఉంచుతాడు తప్పించి తక్కువ స్థానంలో ఉంచడు. నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడు గనుడు, నీ దేవుడు శక్తిమంతుడు కనుక ఆ శక్తివంతమైన కార్యములు నీ ద్వారా, నీలో నుంచి కూడా దేవుడు చేయగలుగుతాడు. సో all our viewers are highly blessed. What I feel is they are truly blessed, highly blessed. Why? Because they are knowing about the true God, the real God, the existence God. And also the closing time, brother. Thank you for this opportunity. Yes, చాలా మీరు కామ్గా, నాకు చాలా ఏంటంటే నాకు చాలా పీస్ఫుల్గా నాకు రిప్లైస్ ఇచ్చారు. Thank you so much. You are welcome, brother. I am also very much thankful to you. Why? Because you have given me a platform. Today, people may able to know about me. Maybe this video is also to some extent helping me. So in return, I am also very much thankful to you. Yes. I pray that మీరు చేస్తున్న ఈ యొక్క ప్రోగ్రామ్ ఇంకా బ్రాడ్కాస్టింగ్ అనేది ఇంకా హై లెవెల్లోకి వెళ్ళిపోవాలి, అనేకమైన వ్యూవర్స్ రావాలి. ఇక్కడితోటి ఇది పరిమితం కాకూడదు. యూ నీడ్ టు ఎక్స్పాండ్ యువర్ టెరిటరీస్. ఆ రీతిగా దేవుడు తప్పకుండా మిమ్మల్ని తీసుకొని వెళ్ళును గాక. లివింగ్ జస్ట్ వ్యూవర్స్ కోసం చిన్న ప్రేయర్ చేసి మనం డెఫినెట్లీ బ్రదర్. yes, let us have a prayer. కనికర సంపూర్ణుడా, కృపగలిగిన దేవా, మీ అద్భుతమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా.
ఇప్పటి వరకు నా తండ్రి నీవు నా జీవితంలో చేసిన అనేకమైన విషయముల గురించి మరి ఈ రీతిగా నేను షేర్ చేసుకోవడానికి నాకు ఇచ్చిన మంచి సువర్ణ అవకాశమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నన్ను ఆదరించిన దేవుడా, నన్ను బలపరిచిన దేవుడా, నన్ను మీ శక్తి చేత నింపిన దేవుడా, ఎంతమంది అయితే ఈ యొక్క వీడియో బ్రాడ్కాస్టింగ్ చూస్తున్నారో వారందరిపైన మీ ఉచితమైన కృపను కృమ్మరించి ఎవరెవరు ఎలాంటి సమస్యల చేత, ఇరుకుల చేత, ఇబ్బందుల చేత, బాధల చేత మరి అనుభవిస్తున్నారో వారందరినీ ఆ స్థితిలో నుంచి బయటికి తీసుకొని రండి అయ్యా. మరి ఎవరిలోనైతే సుసైడల్ స్పిరిట్స్ వర్క్ అవుతున్నాయో, ఎకనామికల్ క్రైసిస్ తోటి ఫేస్ అవుతున్నారో, అన్ఎంప్లాయ్మెంట్ పావర్టీలో ఉన్నారో వాళ్ళందరినీ నేరుగా దర్శించండి రాజా. వారికి ఉన్న ప్రతి సమస్యను నిర్మూలించండి రాజా. ముఖ్యంగా రాజా మరి ఈరోజు ఇంటర్వ్యూ చేసిన మా డియర్ బ్రదర్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని, వారి కుటుంబాన్ని, వారు చేస్తున్న పరిచర్యను, వారు చేస్తున్న ప్రోగ్రామ్స్ అన్నీ గొప్ప సక్సెస్లోకి తీసుకొని రండి అయ్యా. ఇక్కడితోటి ఇది పరిమితం కాకుండా అనేక దేశ విదేశాలలో నా తండ్రి వీరి యొక్క బ్రాడ్కాస్టింగ్ అనేది ఎక్స్పాండ్ అవుట్ రాజా. మీ కృపను అనుగ్రహించండి. కావాల్సిన ఫినాన్షియల్ బ్రేక్ త్రూని దయచేయండి, ఎక్విప్మెంట్ని దయచేయండి, సకల సౌకర్యాలు మీరు కనబరచుమని మరి ఈ యొక్క ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయిన ప్రతి వ్యక్తిని రాజా పేరు పేరు వరుసలో దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్.